సార్ ఏటికొప్పాకకి మూడో స్థానం వచ్చింది కదా, అది ఎవరి ఘనత? ఏటికొప్పాక బొమ్మలు అది మన రాష్ట్ర సంపద. ఈ రాష్ట్ర సంపదను మనం పెంపొందించుకోవాలి. అంటే ఒక కర్రతోటి ఎటువంటి రసాయనాలు లేకుండా చేతితోటి అద్భుతమైన కళాఖండాలను తయారు చేస్తారు. ఆ కళాఖండాలు మన రాష్ట్రానికి ప్రత్యేకత. ఆ కళ మన దగ్గర ఉన్న వాళ్ళ ఆ కళ ఉంది మన దగ్గర ఉన్న దానికి ప్రోత్సాహం ఇవ్వకపోవటం వల్ల చాలా కాలంగా వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో ఇవాళ ఏటికొప్పాక శకటానికి రిపబ్లిక్ డే సందర్భంగా జాతీయ స్థాయిలో 3వ అత్యుత్తమ శకటంగా బహుమతి వచ్చింది. సో దేశం మొత్తం ఇవాళ ఆకర్షించింది. ఏటికొప్పాక దాని ఒక స్పెషాలిటీ ఏంటి అని చూడడం మొదలుపెట్టారు ప్రతి ఒక్కరు. మనం చర్చించుకోవాల్సింది ఏంటంటే, ఏటికొప్పాకకి 3వ స్థానం రావటంలో కీలకంగా శ్రమించిన వ్యక్తి ఎవరు, అక్కడ దాకా ఆ శకటం అక్కడ దాకా వెళ్ళి ఆ శకటాన్ని అక్కడ పెట్టాలి అని చెప్పిన వాళ్ళు ఎవరు, ఆ శకటం పెడితే అక్కడ 3వ ప్రైజ్ ఇచ్చి దీనికి దేశవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించింది ఎందుకు అంటే, ఇది పవన్ కళ్యాణ్ గారు అని చెప్పాలి. ఎందుకు అంటే, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నిన్నో మొన్నో మాట్లాడడం కాదు, 2018లోనే మాట్లాడారు. ఒకసారి నేను మీకు ఒక వీడియో వినిపిస్తా. 2018లోనే ఆయన ఒక ప్రసంగంలో ఏటికొప్పాక వాళ్ళ బాధలు విని చెలించిపోయాడు. వాటి గురించి మాట్లాడతాడు చూడండి. ఏటికొప్పాక కావాల్సింది ఒక అంకుడు కర్ర అంటాం. నేను నా తోటలో కూడా వేసాను అంకుడు కర్ర చెట్లు. ఆ అంకుడు కర్ర అని చెప్పి పాపం అంతరించిపోతున్న కళ ఏటికొప్పాక బొమ్మలు మంది ఎలమంచిలో ఉన్నది అంతరించిపోయే కళ. వాళ్ళని చూస్తా ఉంటే మహిళలు, ఆడపడుచులు, పిల్లలు, ఇంకా చెప్పాలంటే పొద్దునే చూశాను పాపం ఒక దివ్యాంగులు ఆయన కూర్చొని కాళ్ళు పని చేయట్లేదు కానీ బొమ్మలు తయారు చేస్తున్నారు. అంత గొప్ప ఏటికొప్పాక కళా నైపుణ్యం. మరి వారికి కావాల్సిన ముడిసరుకు ఏంటి? వారికి కావాల్సిన ముడిసరుకు అంకుడు కర్ర వెళ్ళి తీసుకెళ్తామంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద కేసులు పెట్టేస్తాయి. ఏటికొప్పాక బొమ్మల తయారీకి ముడిసరకు అయిన అంకుడు కర్ర, కొండపల్లి బొమ్మలకు అవసరమయ్యే తెల్ల పొనికి చెట్లను విస్తారంగా పెంచాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. బొమ్మల తయారీదారులు కర్ర లభ్యత సమస్యను పవన్ దృష్టికి తీసుకెళ్లారు. కళాకారులకు అందుబాటులో ఉండేలా అంకుడు, తెల్ల పొనికి చెట్లు పెంచడానికి తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులకు సూచించారు. ఉపాధి హామీ పథకం పనుల్లో భాగంగా అంకుడు, తెల్ల పొనికి చెట్లు పెంచాలన్నారు. ఏటికొప్పాక, కొండపల్లి పరిసరాల్లో ఉన్న ప్రభుత్వ, అటవీ, సామాజిక స్థలాల్లో వీటి పెంపకంపై దృష్టి సారించాలని పవన్ ఆదేశించారు. ఇదమ్మా మీకు అర్థమైందిగా. 2018లో ఈ అంశాన్ని గుర్తించిన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కాగానే అంకుడు కర్ర సమస్య, అటవీ శాఖ మంత్రి ఆయనే, విస్తారంగా పెంచండి, అంకుడు కర్ర వాళ్ళకి ఇవ్వండి. మీకు పెంచడానికి కావలసిన ఇది కూడా ఉపాధి హామీ పనుల కింద పెంచుతారు. ఆ కర్ర వాళ్ళకి ఇస్తారు. వాళ్ళకి విరివిగా కర్ర దొరకడం వల్ల వాళ్ళు బొమ్మలు ఎక్కువ తయారు చేశారు, బాగానే ఉంది. మరి మార్కెటింగ్, ఇంత గొప్ప కళాకృతుల్ని మార్కెటింగ్ చేయాలి కదా. తానే రంగంలో దిగాడు స్వయంగా. దిగి ఈ ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలతో పాటుగా రకరకాల కళలు, చేతి వృత్తుల కళలు ఉంటాయి. వాటన్నిటిని, చిత్రపటాలు, వాటన్నింటినీ ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత అవన్నిటిని తీసుకెళ్ళి అవి బహుమతులు ఇవ్వటం మొదలుపెట్టాడు. రాష్ట్రపతి దగ్గరికి వెళ్తే ఏటికొప్పాక బొమ్మ, ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తే కొండపల్లి బొమ్మ, ఇంకో చోటుకి వెళ్తే ఇంకొక చిత్రపటము, చిత్రలేఖనము. సో ఇలాగ ఇవ్వటం మొదలుపెట్టిన తర్వాత ఏమిటి ఇవంటే ఫేమస్ అయింది. సో ప్రత్యేకంగా మాట్లాడి ఈ శకటం పెడదామని చంద్రబాబు గారికి అడిగితే, చంద్రబాబు గారు డెఫినెట్గా అంటే చంద్రబాబు గారి సహకారంతో, ఆయన ఆమోదంతో, ఆదేశంతో ఆ శకటాన్ని తయారు చేసి పంపించారు. పంపిస్తే ఇవాళ నరేంద్ర మోదీ గారు కూడా మెచ్చుకుని బొమ్మలు చాలా బాగున్నాయి కదని దానికి 3వ ప్రైజ్ వచ్చేలా చేశారు. ఇవాళ దేశవ్యాప్తంగా ఏటికొప్పాక బొమ్మల్ని ప్రసిద్ధి చెందాయి. ఆంధ్రప్రదేశ్కి వస్తే ఏటికొప్పాక బొమ్మలు ఎక్కడ దొరుకుతాయి అంటారు. ఇవాళ మనం ఎక్కడికి వెళ్ళినా ఏటికొప్పాక అనగానే, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు 3వ ప్లేస్ వచ్చింది కదా, ఒకటి కొనుక్కుందాం అనుకుంటారు. అంటే తన భుజస్కంధాల మీద వేసుకొని ఏటికొప్పాకకి వాళ్ళ ముడిసరుకు సమస్య తీర్చాడు, అలాగే ఉపాధి హామీ పనులు అప్పగించాడు, దానికి మార్కెటింగు చేశాడు. ఇదొక్కటే కాదమ్మా, అరకు కాఫీకి బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు. ఒకప్పుడు మనం గమనిస్తే పెప్సీ యాడ్ చేశాడు ఆయన. చిరంజీవి గారు థమ్స్అప్ యాడ్ చేస్తే ఆయన తమ్ముడైన పెప్సీ యాడ్ చేశాడు. ఎందుకో మనసు చెలించింది.
పెస్టిసైడ్స్ ఉంటాయి అంటున్నారు, కూల్ డ్రింక్స్ మంచిది కాదంటున్నారు ఆరోగ్యానికి. అలాంటప్పుడు మనం ఇది చేయడం కరెక్టేనా? కోట్ల రూపాయలు వస్తాయి. ఆయన ఒక్కసారి బ్రాండ్స్ నేను చేస్తానని ఓపెన్ చేశాడా? కొన్ని కోట్ల రూపాయలు, సినిమాలు చేస్తే కూడా రావంత, అన్ని కోట్ల రూపాయలు. 30 సెకండ్లు యాడ్ చేస్తే 30 కోట్లు వస్తుంది. కానీ వదులుకొని కొన్ని వందల కోట్ల రూపాయల వ్యాపార ప్రకటనలను వదులుకున్నాడు. ఆ రోజు నుంచి ఇవాళ వరకు అదే నిబద్ధతతోటి, అదే విలువలు పాటిస్తూ ఇవాళ ఆయన ఈ అరకు కాఫీ కోసం, ఏటికొప్పాక బొమ్మల కోసం మార్కెటింగ్ చేస్తున్నాడంటే మనం ఆయన ఎలాంటి వ్యక్తి మనం అర్థం చేసుకోవాలి, ఆయన నేచర్ ఎలాంటిది. వాళ్ళ క్రెడిట్ గోస్ టు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఉన్నాడు కాబట్టే, ఆయన నేతృత్వంలోని వీటన్నిటికి కూడా ఇవాళ ప్రాచుర్యం వస్తుంది అని చెప్పాలి. నిజంగా మనం అరకు కాఫీకి ఒక బ్రాండ్ అంబాసిడర్ని తీసుకున్నాం అనుకోండి, 25 కోట్లు 30 కోట్లు అడుగుతారు. అమితాబ్ బచ్చన్ గారు అనేక వ్యాపార ప్రకటనలు చేస్తారు, ఆయనకు డబ్బులు ఇవ్వాల్సిందే కదా మనం. అవును. సో ఎవరు చేసినా డబ్బులు ఇవ్వాల్సిందే. డబ్బులు తీసుకోవటాన్ని మనం తప్పు పట్టకూడదు, అది వ్యాపారం. వాళ్ళ కళ, వాళ్ళకున్న సెలబ్రిటీ స్టేటస్, వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు, మనం కాదనకూడదు. కానీ తీసుకోకుండా ఎవరైతే ప్రజలకు ఉపయోగపడే పనుల కోసం డబ్బులు తీసుకోకుండా చేస్తున్నారు, అలాంటి వాళ్ళని మాత్రం వాళ్ళు మెచ్చుకుని తీరాలి, వాళ్ళకి ఆ క్రెడిట్ ఇవ్వాలి. సో ఏటికొప్పాక బొమ్మల క్రెడిట్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి వెళ్తుంది. కొండపల్లి బొమ్మలు కావచ్చు, ఏటికొప్పాక బొమ్మలు కావచ్చు, ఇతర చిత్రలేఖనాలు కావచ్చు. సో ఎక్కడికి వెళ్ళినా, ఢిల్లీ వెళ్ళినా, గల్లీ వెళ్ళినా అవే చిత్రపటాలు ఆయన దగ్గర రెడీ చేసి పెట్టుకున్నారు, అవే ఇస్తారు. సో ఇంత గొప్ప నాయకుడిని మనం గతంలో నేను ఇప్పుడైతే చూడాలి, ఎప్పుడు చూసుండం. అంత గొప్ప అంటే మంచిని మనం మంచిగా చెప్పలేదనుకో సంతోషి, మరి చెడుని మాట్లాడుకునే రోజులు ఇవాళ. చెడుని కాంట్రవర్సీ మాట్లాడుకోవాలి, కాంట్రవర్సీ మాట్లాడుకుంటున్నాం. మంచి కంటే ఎక్కువ చెడే సర్క్యులేట్ అవుతుంది బాగా. గురుమూర్తి ఎలా చంపాడు, ఎన్ని ముక్కలు చేశాడంటే చాలా మందికి ఆసక్తి. అవును, అన్ని ముక్కలు చేసి, ఎలా ముక్కలు చేశాడరా, ఎలా కుక్కర్లో ఉడికిచ్చాడరా, తర్వాత ఏం చేశాడరా అని వీడియోలు చూసి లక్షల వ్యూస్. కానీ నన్ను మంచి మనుషుల కోసం మంచి పనులు చేస్తున్నప్పుడు మనం మాట్లాడుకోవాలి కదా, అందుకోసం డెఫినెట్గా మాట్లాడాలి ఇలాంటివన్నీ కూడా. సో ప్రజలకు ఒక పాజిటివ్ న్యూస్ని మనం అందించాలి. సో ఆ రకంగా చూసుకుంటే ఇది ఒక గొప్ప కార్యక్రమం. పవన్ కళ్యాణ్ గారు ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి.